ప్రార్థన చేసాము. ఏంటంటే వాళ్ళ ఇంట్లో చేస్తారా సాక్ష్యం తర్వాత వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు. మేము ప్రార్థన పెట్టుకొని వచ్చాము. వెంటనే మరి సుధీర్ శ్రీని ఫోన్ చేసి కన్ఫామ్ అయింది అయ్యారు. అప్పటి వరకు తెలీదు. మరి దేవుడు మహాకృష్ణ దేవుడు కార్యం చేశాడు. అయ్యా మీ చేతికి ఇవన్నీ కట్టదు, ఎందుకంటే దేవుడు అనుకుంటున్నాం మా అమ్మాయి. ప్రార్థన చేస్తాను. శ్రీను పావనశ్రీ ఖ్యాతి ఏం పేరు పేరు ఖ్యాతి ఖ్యాతి భూమి ప్రార్థన. పరిశుద్ధురానికి స్తోత్రం. శ్రీను పావని ప్రేమించి దేవా వారి దాంపత్య జీవితాన్ని ఫలింపజేసి ప్రార్థనా ఫలితంగా వారికి ఇచ్చిన ఖ్యాతి భూమి బట్టి వందనాలు దేవా. ఆ బిడ్డ ఎన్ని మాసాలు నీ దయలో నీ జ్ఞానం కృప చూపించారు. వారికి సంతోషాన్ని ఆనందాన్ని బిడ్డ వారికి అనుగ్రహించారు. మరి నాయన నీ దయలో నీ జ్ఞానంలో పెంచగలకు దయచేయండి. మరి శ్రీను దేవానికి స్తోత్రం. తన భార్య పావని శ్రీ కూడా నాయన మారు మనసు బాప్తిసంలో ప్రారంభకు దయచేయండి. ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా నాయన మాతృమూర్తుల దినోత్సవం తల్లులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి తల్లిని మీరు దీవించండి దేవా. మాతృత్వం అనేది మీరు ఇచ్చే వరమయ్యా. మరి నాయన నువ్వు వారికి ఇచ్చిన బిడ్డలని ప్రభా నీ కొరకు సమయలు నీ నాయన మోషని వారి తల్లి ఏ విధంగా పెంచారు అలాగే పెంచగలకు ప్రయత్నించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రత్యేకంగా ఈ దంపతులను వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ వాక్య ప్రకారం మీరు జీవించగలకు ప్రయత్నించండి. సహాయం చేయమని వెళుతున్న మీ సన్నిధిని మాతో పంపించమని యేసు నామమున ప్రార్థన పొంది నామ తండ్రి ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేయని మనకి సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా నా పావని తన భర్త వారి కుమార్తె ఖ్యాతి జీవికి సదా తోడే ఆయన కృపలో ఆయన వచ్చి పర్యంతం ఆయన నడిపించింది.